జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు సంచలనం రేపుతోంది. ఫిలిం ఛాంబర్కు చేసిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందంటూ సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తోంది. కొరియోగ్రాఫర్గా అవకాశం కోసమే ఇలా చేసిందంటోంది సుమలత. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందంటూ ఆమె ఆరోపిస్తోంది. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందంటూ సుమలత ఆరోపిస్తుంది. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకునేదని, బాధితురాలు ఇంటికి వెళ్ళి నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానంటూ చెప్పానంటుంది సుమలత. బాధితురాలు మాత్రం మాస్టర్ తనకు అన్నయ్య లాంటి వాడని, మీరు నాకు వదిన అంటూ నమ్మించిందంటూ సుమలత చెప్తోంది. ఇక తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలికి సంబంధాలు ఉన్నాయంటూ సుమలత తీవ్ర ఆరోపణలు చేసింది. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడి చేసిందంటూ చెప్తుంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడని, దీంతో కక్ష కట్టి తనపై లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టిందంటూ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తోంది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుందంటూ ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ సుమలత చెప్తోంది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటే విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆమె చెప్తోంది. తనకు తన పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతులతే బాధ్యత అంటూ సుమలత ఆరోపిస్తుంది. ఆమె చేసిన కంప్లైంట్ లెటర్ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. ఒకసారి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా చేసిన ఫిర్యాదు లెటర్ మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలంటూ ఆమె ఫిలిం ఛాంబర్ను వేడుకుంటుంది. సుమలత చేసినటువంటి విజ్ఞప్తి సంబంధించిన లెటర్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఆమె సంచలన ఆరోపణలు చేస్తోంది. ఫిలిం ఛాంబర్కు సుమలత చేసిన ఫిర్యాదు లెటర్ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. తన భర్తని బాధితురాలు ట్రాప్ చేసి జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడి చేసిందంటూ ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలకి సంబంధం ఉన్నట్టుగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తుంది. తన భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేదంటూ ఆమె తీవ్ర ఆరోపణ చేస్తుంది. తాను ఆత్మహత్య చేసుకునే వరకు కూడా తీసుకెళ్ళిందంటుంది. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందంటుంది. కేవలం కొరియోగ్రాఫర్గా అవకాశం కోసమే ఇలాంటి ఆరోపణలు చేసినట్టుగా ఆమె చెప్తోంది. దీంతో సంచలనం రేపుతోంది జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు. ఫిలిం ఛాంబర్కి చేసిన ఫిర్యాదు కాపీని మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందంటూ సుమలత అలియాస్ ఆయిషా ప్రత్యారోపణ చేస్తుంది. కొరియోగ్రాఫర్గా అవకాశం కోసమే ఇలా చేసిందంటుంది. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందంటుంది సుమలత ఆయిషా. తాను ఆత్మహత్య యత్నం చేసే వరకు కూడా తీసుకెళ్ళిందంటుంది. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకుందని, బాధితురాలు ఇంటికి వెళ్ళి నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పినట్టుగా కూడా సుమలత చెప్తుంది. అయితే బాధితురాలు మాత్రం మాస్టర్ తనకు అన్నయ్య లాంటి వాడంటూ చెప్తూనే మీరు నాకు వదిన అంటూ నమ్మించే ప్రయత్నం చేసిందంటుంది. తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ సుమలత తీవ్ర ఆరోపణ చేస్తుంది. ఆ లెటర్ కాపీ మీరు ఒకసారి చూడొచ్చు. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై అంటే తన భర్తపై తీవ్ర ఒత్తిడి చేసినట్టుగా సుమలత ఆరోపిస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడని, దీంతో కక్ష గట్టి తనపై లైంగిక దాడి ఆరోపణలు చేసి అక్రమ కేసు పెట్టించిందంటూ ఆమె బాధితురాలు ఈ పని చేసిందంటుగా సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తుంది. ఆ లెటర్ మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆమె ఫిలిం ఛాంబర్కి చేసిన ఫిర్యాదు లెటర్ అది. ఇంకా అనేక అంశాలు ఆమె వెల్లడించింది. ఎస్, దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, మనము సుమలత ఆయిషా చేసినటువంటి ఫిర్యాదు సంబంధించిన లెటర్ మనం చూస్తున్నాం. అనేక ఆరోపణలు చేస్తుంది. జానీ మాస్టర్ను బాధితురాలే కావాలని ట్రాప్ చేసింది, కావాలని ప్రేమ పేరుతో ఆమె ఉచ్చులోకి దించింది, కేవలం కొరియోగ్రాఫర్ అవకాశం కోసం ఇలా చేసింది అంటుంది. అంతేకాదు కేవలం జానీ మాస్టర్ని కాదు, చాలామంది మొగాలతో ఆమెకు రిలేషన్ ఉన్నట్టుగా ఆమె చెప్తుంది. చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఏంటి ఆరోపణలు, ఆ ఫిర్యాదు సారాంశం ఒకసారి చెప్పండి. ఇక్కడ చూసుకుంటే ఏదైతే జానీ మాస్టర్కి సంబంధించి కొత్త ట్విస్ట్ బయటపడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఏదైతే జానీ మాస్టర్ మీద ఒక మహిళ అంటే ఎవరైతే ఉన్నారో ఆ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఫిర్యాదు చేసిందో అవంతా కూడా మనం చూడడం జరిగింది మన ఆర్టీవీలో. అయితే ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే సుమలత ఉన్నారో ఆవిడ ఫిలిం ఛాంబర్కి అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎవరైతే బాధితురాలు ఉందో తనే
పూర్తి అంటే ఇన్ని రోజులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో అదంతా కూడా విరుద్ధం అంటూ చట్టరీత్యంగా అయితే ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ ఎవరైతే జానీ మాస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ ఎన్నాళ్ళ నుంచో మంచి దాంపత్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళ కాపురంలో అంటే నిప్పులు రావడానికి వీళ్ళిద్దరూ దూరం అవ్వడానికి కేవలం బాధితురాలే మూల కారణం అంటూ కూడా ఏదైతే ఫిలిం ఛాంబర్కు ఏదైతే ఉందో ఆ కమిటీకి మొత్తం కూడా ఒక లేఖ రూపంలో రాయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపుగా 6 పేజీలకి పైగా అయితే లేఖ రూపంలో మొత్తం కూడా ఆవిడ సమస్యలన్నింటినీ కూడా ఈ బాధితురాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఏ విధంగా కక్ష కట్టింది అనే విధంగా మొత్తం కూడా రాయడం జరిగింది. అయితే మనం చూస్తూనే ఉన్నాం ఆ లేఖలో ఏమేమి పేర్కొనింది అనే దాన్ని బట్టి చూసుకుంటే గనక కొరియోగ్రాఫర్గా పనిచేయటం కోసమే నా భర్తను ట్రాప్ చేసింది అంటూ కూడా తను పేర్కొనింది. వేధింపులకు గురి చేసింది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మాస్టర్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. అదేవిధంగా ఇంటికి రాకుండా చేసేది కేవలం 2-3 గంటలు మాత్రమే నా దగ్గరికి పంపించేలాగా ప్రేరేపించింది. అందులో ముఖ్యంగా కొన్ని పేర్కొన్నది ఏంటంటే రామ్దాస్ నేను చనిపోయేలాగా ప్రేరేపించడం అంటే నేను చనిపోయే నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం కూడా ఈ బాధిత ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళనే అంటూ కూడా సుమలత పేర్కొనడం జరిగింది. అదే కాకుండా నా పిల్లలు కానీ నేను కానీ చనిపోయినా ఎవరైతే ఈ మహిళ ఉందో ముందుగా కంప్లైంట్ ఇచ్చిన మహిళ బాధితురాలు ఆవిడ వాళ్ళ అమ్మ ఇద్దరు మాత్రమే కారణం. ఇందులో ఇంకా ముఖ్యంగా పేర్కొనింది ఏంటంటే రామ్దాస్ కేవలం జానీ మాస్టర్తోనే కాకుండా ఇంకా ఇతర వ్యక్తులతో చాలా మందితో లైంగికంగా తను సంబంధంలో ఉంది. దీని అంతా తెలుసుకున్న ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో దూరం పెట్టడంతో ఇదంతా కూడా కేవలం కక్షపూరితంగా చేసింది అంటూ కూడా సుమలత పేర్కొనడం జరిగింది. దాదాపు ఈ 6 పేజీల్లో మొత్తం కూడా చూసుకుంటే తను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది ఏంటనేది కూడా మొత్తం రాయడం జరిగింది. అసలు బాధితురాలు జానీ మాస్టర్ ఇంటికి వెళ్ళాలి అంటే కూడా అసలు పంపించని పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. ఇవన్నిటినీ సంబంధించి ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్కి తెలిసిందో ఆ అమ్మాయి గురించి అంటే ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ముందుగా కంప్లైంట్ ఇచ్చిన మహిళ తన గురించి మొత్తం జానీ మాస్టర్కి తెలిసింది కాబట్టి తను దూరం పెట్టాడు. అదేవిధంగా జానీ మాస్టర్ ఎదుగుదలని ఓర్వలేక ఇలా వ్యతిరేకంగా కేసు పెట్టింది. అసలు కేసు పెట్టాల్సింది మేము పెట్టాల్సింది తను పెట్టింది అంటూ కూడా సుమలత ఎంతగానో పేర్కొనిందని చెప్పచ్చు. మా పిల్లలకి ఏమి జరిగినా సరే ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ తల్లి ఇద్దరు మాత్రమే బాధితులు అని కూడా రాయడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా చూసుకొచ్చిన అందాస్ ఏదైతే లెటర్లో ఉందో ఆ ఫిర్యాదు చివర చూసుకుంటే కనుక ఆడదానికి ఆడదే శత్రువు అన్నదానికి వీళ్ళిద్దరే నిదర్శనం అంటూ కూడా పేర్కొనిందని చెప్పాలి. దాదాపుగా చూసుకుంటే ఈవిడ ఏ విధంగా అయితే ఆరోపిస్తున్నారో అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఈ మహిళ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతగా క్షోభించబడ్డారు అనేది కూడా క్లియర్గా లెటర్లో మొత్తం కూడా పూసగుచ్చినట్టుగా రాస్తున్నది కూడా మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రామ్దాస్. ఒకవైపు నుంచి చూసుకుంటే కక్ష కట్టే ఇదంతా కూడా చేయడం జరిగింది. లైంగిక దాడి చేశాడు అంటూ కూడా రివర్స్లో కేసు పెట్టడం జరిగింది. దాదాపుగా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికీ కూడా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నువ్వు నిజంగానే జానీ మాస్టర్ని కనుక ప్రేమిస్తున్నట్టయితే ఇష్టపడుతున్నట్టయితే నేను పక్కకి వెళ్ళిపోతాను అంటూ చెప్పినా కూడా నువ్వు నాకు వదినతో సమానం, నాకు జానీ మాస్టర్ అన్న వరుస అవుతాడు అంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. మా ఇదిలోనే ఉన్నామే తప్ప ఇంత దాకా దారి తీస్తుందని అనుకోలేదు అంటూ కూడా సుమలత పేర్కొనడం జరిగింది. రేపు పొద్దున కనుక నాకు కానీ నా పిల్లలకి కానీ ఏమైనా సరే ఈ ఇద్దరు మహిళలే కారణం అంటూ కూడా ఈవిడ ప్రేరేపించిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకోవచ్చు జానీ మాస్టరే కాకుండా ఎంతమందితో లైంగికంగా సంబంధం పెట్టుకుంది అంటూ కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి రేపు పొద్దున ఏమైనా సరే పూర్తి బాధ్యత వీళ్ళదే అంటూ కూడా ముఖ్యంగా రాయడం జరిగింది. ఇదంతా కూడా ఫిలిం ఛాంబర్కి అయితే ఫిర్యాదు చేసిందని చెప్పాలి. మరి తర్వాత ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనే విధంగా కూడా తను వేచి చూస్తుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఏవైతే జరిగాయి ఈ 5 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ని అదేవిధంగా ఎవరైతే సుమలత ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ని ఎంతగా ఇబ్బంది పెట్టింది, ఎంతగా అంటే చనిపోవాలి అనే ఆలోచన కూడా తన వల్లే వచ్చిందంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఈ మహిళ ఎవరైతే ఉందో తన వల్ల ఇబ్బంది పడుతున్నవన్నిటిని కూడా 6 పేజీల్లో రాయడం జరిగింది రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలకి సంబంధాలు ఉన్నాయంటుంది సుమలత దేవి. ఇక అమ్మా నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడి చేసిందని ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టారంటోంది. దీంతో కక్షగట్టి తనపై లైంగిక దాడి చేశారంటూ అక్రమ కేసు పెట్టిందంటుంది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుందని ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి.